హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే దసరా స్పెషల్గా పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం పూర్ణం బూరెలు చేసుకోవడానికి శనగపప్పు ఏమాత్రం అవసరం లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మినపప్పు ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఒక కప్పు మినపప్పుని నానిన తర్వాత పొట్టు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. బియ్యం కూడా 6 అవర్స్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పప్పుని బియ్యంని సపరేట్గా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే కలిపైనా బ్లెండ్ చేసుకోవచ్చు. తర్వాత బియ్యం కూడా మెత్తగా ఈ విధంగా బ్లెండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకండి. 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసి పప్పుని అండ్ బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మన అవుటర్ లేయర్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇది పాకమేమీ రానవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిపోయి ఇలా రోలింగ్ బాయిల్ వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని బాగా ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఫ్రై చేసుకోండి, లేదంటే శనగపిండి మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది, మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో మనం ముందుగా పెట్టుకున్న బెల్లం పాకం ఇందులోకి ఫిల్టర్ చేసుకోండి. కొంచెంగా ఇందులో వడకట్టుకోండి. ఈ బెల్లం సిరప్ వేయగానే శనగపిండి అనేది గడ్డలు కట్టేస్తుంది. ఈ విధంగా గరిటతో ప్రెస్ చేసుకుంటూ ఆ గడ్డలంతా కూడా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. కాసేపటికి ఈ విధంగా గట్టి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కరగబెట్టిన నెయ్యి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూడండి, పిండి అనేది కొంచెం గట్టిపడింది. కొంచెం ముద్దలు తీసుకొని ఈ విధంగా పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇదే విధంగా అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన అవుటర్ లేయర్ బ్యాటర్ అయితే ఒక 1/2 గంట తర్వాత కొంచెం గట్టిపడింది చూడండి. ఈ విధంగా గట్టిపడిన తర్వాత పూర్ణం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని చేతితో చాలా స్మూత్గా తీసుకొని ఈ విధంగా నూనెలో వేసుకోవాలి. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదే విధంగా ప్యాన్కి సరిపడా వేసుకొని వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పకండి. తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కింద పైన టర్న్ చేసుకుంటూ
బాగా కలుపుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. అంతేనండి, మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.